ఈ యొక్క పొడితో ఉగ్గాని టేస్ట్ మరింత రుచి పెరుగుతుంది. మరి 5 నిమిషాల్లో చేసుకునే బ్రేక్ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ ముక్కలు చేసి తీసుకోవాలి. ఒక 2-3 ఎండుమిర్చి చేసి ఇలా మెత్తగా పొడిగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఈ పొడి ఫ్రై కర్రీస్లో కూడా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. మరి రాయలసీమ స్పెషల్ ఉగ్గాని ఈ పొడితో టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా స్టవ్ పైన కళాయి పెట్టుకొని ఆయిల్ వేసి వేడయ్యాక తాలింపు దినుసులు వేసుకోవాలి. మీకు నచ్చినవి వేసుకోవచ్చు. ఇక్కడ పల్లీలు, మినపప్పు, జీలకర్ర, శనగపప్పు వేసాను. కావాలంటే ఆవాలు కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. వేసి ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. టేస్ట్ మరింత బాగుంటుంది. ఇష్టం లేకుంటే స్కిప్ చేయొచ్చు, అయినా బాగానే ఉంటుంది. తర్వాత ఇందులోకి టమాటా ముక్కలు వేసి ఉప్పు వేసి అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. టమాటా ముక్కలు కొద్దిగా మెత్తబడే వరకు ఒక 2 మినిట్స్ అట్లా ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి అంతా కూడా బాగా కలుపుకొని ఆ తర్వాత మనం ఇక్కడ చూడండి మరమరాలు ఉంటాయి కదా, ఇవి ముందుగానే కడిగి ఇలా జల్లి గిన్నెలోకి వేసి పెట్టుకోవాలి. నీళ్ళన్నీ ఎగిరిపోతాయి. మంచిగా ఇలా ఉంటుంది. ఇప్పుడు వీటిని ఇందులో తాలింపులో వేసేసుకోవాలి. మరమరాలన్నీ కూడా తాలింపులో వేసుకోవాలి. ఇక 2 గ్లాసుల వరకు తీసుకున్న మరమరాలు ముగ్గురికి సరిపోతుందండి బ్రేక్ఫాస్ట్. ఇంకా వేసి అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు కూడా ఒకసారి చెక్ చేసుకొని అంతా కలుపుకొని తర్వాత ఇప్పుడు ఈ పొడి వేసుకోవాలి. కొబ్బరి అలాగే ఎండుమిర్చి, కారం పొడి వేసుకోవాలన్నమాట. టేస్ట్ అయితే సూపర్ లెవెల్లో ఉంటుందండి. అంత బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి.